వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు గౌరవనీయులైన కాట్రగడ్డ ప్రసన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఇప్పుడు మరి టీడీపీ కూడా పొత్తు పెట్టుకుంటుంది. ఎన్డీఏలోకి ఆహ్వానించారని తెలిసింది. అసలు ఎన్డీఏలోకి వెళ్తే సీట్లు మరి సర్దుబాటు ఎలా చేస్తారు? ఇప్పటికే జనసేనకు కొన్ని కేటాయించారు. ఎలా ఉండబోతుంది టీడీపీ భవిష్యత్తు? టీడీపీ భవిష్యత్తు చాలా ఎక్సలెంట్గా ఉంటుందమ్మా. ఎన్డీఏతో పొత్తు అన్నది మాకు కొత్త విషయం మాత్రం కానే కాదు. 1984 నుంచి కూడా ఎప్పుడైతే నేషనల్ ఫ్రంట్ని మేము ఏర్పరిచామో, నేషనల్ ఫ్రంట్లో కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మెంబర్గా ఉండటం జరిగింది. తర్వాత ఎన్డీఏకి సారథ్య బాధ్యతలు కూడా కొద్ది రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు వహించారు. ఆ రోజు వాజ్పేయి ఉన్న దగ్గర నుంచి కూడా మాకు అనేక రకాలుగా ఎప్పుడు కూడా వాళ్ళకి మాకు మిత్రపక్షంగా పొత్తులు, ప్రభుత్వంలో భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారాల్లో రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ చరిత్రలో జరుగుతూనే వస్తుంది. మధ్యలో 1-2 సమయాల్లో అది కూడా ఆంధ్రప్రదేశ్కి స్వయం ప్రతిపత్తి కదా స్పెషల్ స్టేటస్ కావాలన్నటువంటి విషయం మీద విభేదించాం తప్పితే అంతమించి ఎప్పుడు కూడా మాకు వారికి మధ్య అండర్స్టాండింగ్ లోపాలు లేవు. ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ మెంబర్స్ని మేము రాజ్యసభకు పంపించాం. సిటీలో మేము వారితో అడ్జస్ట్మెంట్. ఒక రకం చెప్పండి, నాలాంటి వాళ్ళ రాజకీయ చరిత్రలో కూడా నేను బీజేపీ పొత్తుతోనే ఆసిఫ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల మేము ఎప్పుడు మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీని మాతో కలుపుకొని పనిచేసాం. ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో నాదెళ్ల భాస్కరరావు గారికి, రామారావు గారికి జరిగిన ఎపిసోడ్లో బీజేపీ మాతో కీలకమైన పాత్రను కూడా వెంకయ్యనాయుడు గారి సారథ్యంలో జరగటం జరిగింది. ఇక అలాంటి సమయంలో ఇప్పుడు పొత్తు అనుకుంటున్నాం. పొత్తు అందులో 14వ తేదీ జరగబోతున్నటువంటి ఎన్డీఏ కీలక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఎంత శుభ పరిణామం అంటే నిజంగా ఫీల్ అవుతుంటే ఈరోజు దేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారి హవా చాలా ఉధృతంగా ఉంది. ఈరోజు దేశ విదేశాల్లో వాణిజ్య సంబంధాలు కానీ, విదేశీ దౌత్య విధానంలో కానివ్వండి, సంబంధ బాంధవ్యాన్ని మెరుగుపరచడంలో మెరుగుపడుతున్న ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, రేపు త్వరలోనే ఒక కీలకమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం పునర్నిర్మాణంలో ఉంది. త్వరలోనే 4వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి సమయంలో మోడీ గారి పరిపాలనా దక్షతని వెన్నోళ్ల ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయి. ఇక దేశంలో అంటే ఎప్పుడైతే శ్రీరామ మందిర నిర్మాణాన్ని చేపట్టారో, ఆర్టికల్ 370ని రద్దు చేశారో, ట్రిపుల్ తలాక్ సిస్టమ్ని రద్దు చేశారో, ఇక మహిళల కోసం ప్రత్యేక గ్యారంటీలు కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, రైతులకు కానివ్వండి గిట్టుబాటు ధర తీసుకురావటంలో కీలకమైనటువంటి ఒక అడుగులు పడుతూ ఉన్నాయి ఆర్థిక వ్యవస్థకి. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ గారు. మోడీ గారు చరిస్మాటిక్ లీడర్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ డైనమిక్ లీడర్. నాట్ ఈవెన్ ఓన్లీ ఎ డైనమిక్ లీడర్, ఈజ్ ద ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. దట్స్ రికగ్నైజ్డ్ బై ద వాజ్పేయి ఆల్సో. వాజ్పేయి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నారో టెలికమ్యూనికేషన్స్లో రిఫార్మ్స్కి కానివ్వండి, టెక్నాలజీలో రిఫార్మ్స్కి కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో కొత్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, పరిపాలనా సంస్కరణలు ఏవైతే తెచ్చారో వాటన్నిటిలో కూడా భాగస్వామిగా ఆ టాస్క్ ఫోర్సులన్నిటినీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో టాస్క్ ఫోర్స్నే నిర్వర్తించినటువంటి మేము ఈ రోజున మా పాతింటికి మేము పోయాం, అంతే, కొత్తదనం ఏం లేదు. కానీ దీన్ని ప్రజలు ఇన్వైట్ చేస్తున్నారు. ఎలా ఇన్వైట్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా కొంత భయం జనానికి ఉండేది. జగన్కి మోడీ గారు అండదండ ఉందేమో, రేపొద్దున కేంద్రంలో వాళ్ళ అధికారంలో రావటం జరిగితే మమ్మల్ని ఏమైనా అనిచ్చి వేస్తారేమో అన్న భయంతో తటస్థులు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ భయం కూడా పటాపంచలైపోయింది. అన్యాయంగా
జగన్ గారికి ఏమి మోడీ గారి మద్దతు లేదు. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వటంలోనే మోడీ గారు ముందున్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఈవెన్ మీరు తెలుగు అని వాళ్ళు కూడా అమరావతి రైతుల యొక్క వెదలని గాథల్ని మీరు రాజధాని ఫైల్స్ రూపంలో వివరించారు. ప్రతి మనిషి కూడా అక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారో కళ్ళ కట్టినట్టు కనిపించి చూపెట్టారు. అదే అమరావతిని రైతుల కోసం మన రాజధానిగా ఉంచుతున్నాను, మా రాజధాని అదేనని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అదేనని చెప్పి మోడీ గారు ప్రకటించారో మా మార్గం సుగమమైంది. మాకు మద్దతు ఇచ్చి, రైతులకు మద్దతు ఇచ్చి, రైతుల శ్రేయస్సు కోసం ఇంతవరకు రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రం, దిక్కు దివాణం లేనటువంటి రాష్ట్రం, తుగ్లక్ పరిపాలనలో కన్నా ఇంకా అన్యాయంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్చాడు, ఢిల్లీ టు దేవగిరి, అండ్ అగైన్ ఈ షిఫ్టెడ్ టు దేవగిరి టు ఢిల్లీ. తోలు నాణ్యాలు, బంగారు నాణ్యాలు వద్దన్నాడు, రాగి నాణ్యాలు, తోలు నాణ్యాలు ప్రవేశపెట్టాడు. కానీ ఈయన ఇంకా ఘోరం కదా, ఒక రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టేశాడు. ఇంతవరకు మన ప్రజలను తాకట్టు పెట్టాడు, రైతులను తాకట్టు పెట్టాడు, కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు, ఎక్కడ అందితే అక్కడ అప్పులు చేశాడు. ఇవాళ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టినాక రేపు ఆయన తాకట్టు పెట్టడానికి కూడా నాకు ఏ వస్తువు కనిపించడం లేదమ్మా. అలా సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఒక వ్యవస్థను దెబ్బకొట్టి ఒక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రేపొద్దున ఇలాంటి వాళ్ళు మేము పాకిస్తాన్తో కలిసామంటారు, చైనాతో కూడా కలుస్తున్నామంటారు. ఇవి చాలా రాజకీయాల్లో దుందుడుకు నిర్ణయాలు. అలాంటి వ్యవస్థను పడగొట్టవలసిన వ్యవస్థ ఉంది. దేశ సమగ్రతకే భంగం కలిగించే చర్యలుగా జగన్ చర్యలు ఉన్నప్పుడు ఈ రోజున మాకు కేంద్ర ప్రభుత్వం మాతో కలిసి పనిచేస్తానంటాం, మాలో ఒకరిగా ఉండటం, కేవలం మాకు మద్దతు ఇవ్వటం కాదు, అందరం కలిసి మద్దతుగా ఎన్నికల్లో నిలబడటం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దోస్ టూ. ఎలాంటి మద్దతు బయట నుంచి ఇవ్వటం వేరు, కానీ మాతో కలిసి అన్నప్పుడు మా మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో దరిదాపు ఒకటిగానే ఉండటం జరిగింది. వాళ్ళ ఆలోచనలు మా ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి. రాష్ట్రాలకి మేము ఇస్తామన్నవి వాళ్ళు మేము తెచ్చే ఇస్తామని చెప్పేవన్నీ కూడా ఒకే రీతిలో ఉంటాయి. కాబట్టి మరి సీట్ల సర్దుబాటు అనేది ఏముందమ్మా, దానికి ఏముంది, ఇప్పటికి 90 పైన అనౌన్స్ చేసాం, 24 సీట్లు వాళ్ళు అనౌన్స్ అని కొన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చున్నాం. ఆ పెండింగ్లోనే 6 పార్లమెంటు స్థానాలు ఇవ్వటం, 8, 10, 12 ఎన్ని మా నాయకుడు నిర్దేశిస్తాడో వాటి ఇవ్వటం ఏం కష్ట సాధ్యమైంది. స్టిల్ దెర్ ఇస్ ఎ టైమ్ అప్ టు 13th. ఇప్పటికే అయిపోయింది. నేను అనుకోవటం ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళు నిర్ణయించుకోవాలి. మాకైతే ఇచ్చే వాటిలో నిర్ణయం ఎప్పుడో జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ లాస్ట్ 2 months. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చిన రోజునే ఎన్డీఏలో ప్రవేశానికి మార్గం సుగమం. ఎన్డీఏలో అసలు మార్గం సుగమం ఏంటమ్మా, వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ ద పర్సన్స్ టు లెడ్ ద ఎన్డీఏ. వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ ద పర్సన్స్ టు లెడ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా కేంద్రానికి. గ్యాప్ రాకుండా ఎలా ఉంటుందమ్మా? గ్యాప్ అన్నది అసలు 2 సార్లు ఒక 10 సంవత్సరాలు ఒక రాజకీయాల అధికారంలో ఉంటే నెక్స్ట్ టైం ప్రజలే మాకు వీళ్ళొద్దు, కొత్త వాళ్ళు కోటు వేస్తామంటున్నారు. రాష్ట్ర ఎప్పుడు కూడా ఆశలు ఆకాంక్షలు వేరుగానే ఉంటూ ఉంటాయి. అలాగే నిర్ణయాలు ప్రాధాన్యతల్లో కూడా తేడాలు కనిపిస్తుంటాయి. ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ప్రయారిటీస్ విల్ ఆల్వేస్ చేంజ్ టైం టు టైం మనుషుల యొక్క భావాలను బట్టి, ప్రజల భావాలను బట్టి, వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలను బట్టి దృక్పథాలను మార్చుకోవాల్సి వచ్చింది. మేము ఒక్కసారి డిఫర్ అయ్యాం. ఎప్పుడు డిఫర్ అయ్యాం? వీ వాంటెడ్ ద స్పెషల్ స్టేటస్ టు ద ఆంధ్రప్రదేశ్. అంతకుమించి ఎప్పుడు కూడా డిఫర్ కాదు. అంతకుముందు బిఫోర్ ఎలక్షన్స్లో కూడా వీఆర్ విత్ మోడీ, వీఆర్ విత్ ఎన్డీఏ. బట్ రిక్విజిషన్ కాడ ఒక టైం వచ్చింది. కానీ ఇప్పుడు వారు కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అంటే కొన్ని స్పెషల్ స్టేటస్లు, కొన్ని వరాల జల్లుల్ని కురిపించాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఇవాళ నిజంగా నాకు ఆశ్చర్యకరంగాను చాలా నచ్చిన చర్య. నేను సనత్నగర్ మాజీ శాసనసభ్యురాలమ్మా. సనత్నగర్లో నిన్న మోడీ గారు ఎంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారంటే, ఒకవైపు మహంకాళి గుడికి వెళ్ళారు. నా ఇంటి ఎదురుగానే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. దాని యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీకి కూడా నిన్న ఆయన శంకుస్థాపనని చేయటం జరిగింది. ఇలా తెలంగాణ మీద కూడా దృష్టిని బాగా కేంద్రీకరిస్తున్నారు. ఒకవైపు ట్రైబల్ యూనివర్సిటీని మెరుగుపరచబోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్గాలన్నీ సుగమం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పనిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈవెన్ మేము కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బీజేపీతో కలిసి
కొట్లాడాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మీకు తెలుసో తెలీదమ్మా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే యువత జర్నలిస్ట్ బెటర్ దాన్ అస్ అండ్ ప్రెటీ వెరీ వెల్ ఆల్సో. ఈరోజు ఎంత ఘోరంగా ఉందంటే తాగటానికి మంచినీళ్ళు కరువైనాయి. ఒకవైపున రైతుల పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, ఎక్కడ నీరు చుక్క దొరకట్లా. నువ్వు ఒక తప్పు చేసావు, నువ్వు కాళేశ్వరాన్ని అంత మింగావు, అది నీ ఏటీఎంగా పనిచేసింది, ఇప్పుడు అక్కడ ఏదో కుంగిపోయింది మేడిగడ్డాన్ని కొట్టుకుంటున్నారు తప్పితే కాళేశ్వరం రిజర్వాయర్లో నీళ్ళుంది, రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, మల్లన సాగర్లో నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఇప్పుడు రైతులకు అవసరమైంది, తాగునీటికి అవసరం అవుతుంది. భూసారంలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, బ్యాక్ అవుతూ ఉంది. అన్ని జలాశయాలలో కూడా నీళ్లు నింపలేకపోయాం. ఒకప్పుడు చైన్ జలాశయాలు ఉండే కాకతీయ సామ్రాజ్యం దగ్గర నుంచి, బెటర్ గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్ ఈ డాన్ కేసీఆర్. ఇప్పుడు ఆ జలాశయం మంచి చెడుల తర్వాత ఆలోచించుకుంటాం, కానీ ఇప్పుడు ఉన్న జలాశయాల్ని దుర్వినియోగం చేయకుండా ఆ జలాశయాలను నిన్ను బయటికి తీసుకురావడంలో పోరాటం జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ధోరణి కూడా చూస్తూ ఉంటే ఒక వేరేగా పక్షపాత ధోరణితో పోతున్నట్టు నాకు అనిపిస్తూ ఉందమ్మా. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించడం, కరెంట్ కట్టలేదన్నారు, కానీ కరెంట్ రోజు గంట 2 గంటలు తీసేస్తూనే ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద కరెంట్ తగ్గిపోయింది. రెండో వైపున రైతులకి వాళ్ళకి నారుమడులకి నీళ్లు లేవు. తర్వాత ఎదిగినటువంటి ఏదైతే ఉందో దాని దగ్గర అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఎండిపోయి నెరలిచ్చినటువంటి నేలను చూస్తూ ఉన్నాం. తాగటానికి కూడా మంచినీళ్ళు, బెంగళూరులో మంచినీళ్ళు కట్టకట, బెంగళూరులో బిందు నీళ్లు కొనుక్కోవాలంటే ఎంతో కట్టాల్సి. ఇప్పుడు రేపొద్దున కూడా హైదరాబాద్కి ఇన్నాళ్ళు మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి టిల్ నౌ మనకి ఎప్పుడు కూడా వాటర్ స్కేసిటీ వి నౌ ఫేస్డ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే చాలా వాటర్ స్కేసిటీని చూడబోతున్నాం. దీనికి కూడా మాకు ఎవరు మద్దతు కావాలి? కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాల్సిందే. ఇక్కడ ప్రజలు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, మేము కంటెస్ట్ చేసినా చేయకపోయినా తెలుగుదేశం మేము మీ వెనక ఉన్నాం, తెలుగుదేశం ఇంకా క్యాడర్ గట్టిగా ఉన్నారని నిరూపిస్తుంటే ఇప్పుడు క్రియాశీలక పాత్రలో కూడా మేము వస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముందు మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరం మాకు వచ్చింది. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ, దట్ ఈస్ అవర్ ఫస్ట్ విజన్. ఈ రోజున మోడీ గారు 2047 అంటున్నారు, మా లీడరు PP3 అంటూ 2047కి ఈజ్ ఎగ్జిమింగ్ ఒక 2020. ఈరోజు 2020 నుంచి 2047కి ఒక నూతన భారత ఆర్థిక వ్యవస్థని లాంచ్ చేయాలని చెప్పి ముందుకు వస్తున్న తరుణంలో ఇద్దరు ఆలోచనలు, ఇద్దరి దృక్పథం, ఇద్దరు అభిప్రాయాలు ఏకమైనప్పుడు ఒక స్వర్ణ భారతదేశాన్ని ఏర్పరచుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది.